కారు కొనుక్కోవడం తప్పు కాదు. కానీ లగ్జరియస్ కారు కొనుక్కొని, అది కూడా కొనుక్కోవడం తప్పులేదు. ఎవరు కొనుక్కోవాలి? దేవుని సేవ చేస్తున్న వారికి ఆడి కార్ అవసరమా? అనంటే దేవుని మహిమ కోసం కొన్నామంటారు. ఇప్పుడు ఆడి కార్ కొంటేనే దేవునికి మహిమ కలుగుతుందా? ఆడి కార్ మినిమం 35 లక్షలు పెట్టి దేవుని సేవ చేస్తున్నటువంటి దైవ సేవకుడు కొనాల్సినంతటువంటి అవసరం ఏమొస్తుంది? అదే 35 లక్షలు పెట్టి దేవుని పేరు చెప్పుకొని, దేవుని ప్రేమతో, దేవుని ప్రేమ కలిగి ఇతరులకు సహాయం చేయటం ద్వారా అది కదండి దేవునికి మహిమ, అది కదండి దేవునికి ఘనత. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నాను అంటే, రాజ్ ప్రకాష్ పాల్ బ్రదర్ గారు, పాస్టర్ గారు ఆడి కరుకుంటున్నారు. తినడానికి తిండి లేకుండా ఉంటున్నటువంటి సేవకులు నాకు తెలుసు. కట్టుకోవడానికి సరైన బట్టలు లేనటువంటి సేవకులు నాకు తెలుసు. అంతటి వస్త్రహీనత, అంతటి పేదరికంలో బ్రతుకుతూ దేవుని సేవ చేస్తున్నటువంటి సేవకులు నాకు తెలుసు. ఇంకా చాలామంది ఉన్నారు. మరి నిజంగా అంతటి సామర్థ్యం దేవుడు ఇస్తే దానిని దేవుని సేవ విస్తరణ కొరకు వాడితే ఎంత మేలు, ఎంత ఆశీర్వాదం. దేవుని నామానికి అది కదండి మహిమ, ఘనత. అలా కాకుండా లగ్జరియస్ కారు కొనుక్కుంటూ కేవలం వారి పొట్ట కోసమే, వాళ్ళ కోసమే ఆలోచిస్తూ దేవుని సేవ పేరు చెప్పుకొని డబ్బుల్ని దోచుకొని ఈరోజు తినడానికి తిండి లేనటువంటి సేవకులు చాలామంది కనబడతారు. అలాంటి వారిని ఎవరు పట్టించుకోరు. అలాంటి వారిని ఎవరిని లెక్క చేయరు. అలాంటి వారిని ప్రియా సహోదరులారా, దేవుని పరిచర్య ఎలా చేయాలో, ఎలా జరగాలో ఆలోచించాలి. దేవుని పని, దేవుని కోసం నేను ఏం చేస్తున్నాను? నీ కోసం దేవుని పేరు చెప్పుకుని ఆడికారు కొనుక్కున్నావు, మరి దేవుని కోసం ఏం చేస్తున్నావు? ఆదివారం పోయి, శుక్రవారం పోయి, మధ్య రోజులు ఎక్కడో మీటింగ్ అంటే పోయి, అదే నా సేవ అంటే ఇంకా లేదా? ఆలోచించండి, దేవుని కోసం ఏం చేస్తున్నాం? తన్ను తానే వ్యాయపరుచుకున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసం. తన సర్వ జీవితాన్ని పౌలు గారు అర్పించాడు దేవుని కోసం. మరి నువ్వేం చేస్తున్నావు దేవుని కోసం?